హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎవరో కాదు 'లవర్ బాయ్' మూవీ యాక్టర్, డైరెక్టర్ సీరం సంజీవ్ నాయుడు గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ రెడ్ టీవీ. హాయ్ అండ్ టు ప్రత్యూష గారు ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సార్. వెరీ నైస్ టాకింగ్ టు యూ. చెప్పండి మేడం. థాంక్ యూ సార్. సార్ గత 5 సంవత్సరాలుగా వెయిట్ చేసి ఫైనల్‌గా ఇప్పుడు మనకి 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవ్వబోతుంది. అవునండి. ఇప్పటికే 14 సార్లు పోస్ట్‌పోన్ అయింది. ఫైనల్‌గా ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్‌తోనే అసలు ఫ్యాన్స్ అయితే ఒక పీక్స్‌లోకి వెళ్ళిపోయారనమాట. ఓకే. మరి ఎలా ఉండబోతుంది? 'హరిహర వీరమల్లు' ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ఎలా ఉండబోతుంది? అసలు ఎలా ఉండబోతుందని అడగటమే అసలు నాకు తెలిసి ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ రాంగ్ ఐ మీన్ ఇన్‌కంప్లీట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎలా ఉంటుంది అని అనే దానికి అసలు సంబంధమే లేదు. ఖచ్చితంగా రాకింగే. రా ఆ ట్రైలర్ ఏంటండి? ఆ ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఏంటి? అసలు నాకు చిరంజీవి గారి 'ఐస్‌లో' ఇచ్చే పెర్ఫార్మన్స్, దాని హ్మ్. తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్న పవన్ కళ్యాణ్ అండి. ఆయన ఇచ్చే ఆ లుక్, ఆ బెండ్ ఇచ్చే ఆ లుక్, ఆ ఫైట్స్‌లో ఇచ్చే లుక్, ఆ ఐస్‌తో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్, హ్మ్. ఓహ్ మై గాడ్! అసలు అసలేమన్నా ఏంటి అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏమన్నా అక్కడేమన్నా అక్కడి నుంచి ఏమన్నా ఫైర్ వచ్చేస్తదా అన్నట్టుగా ఉంటుంది అక్కడ ఐస్‌లోంచి. ఆ ఇంపాక్ట్ దానికి తగ్గట్టు ఆ ఇచ్చిన మైథలాజికల్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ తగ్గట్టు ఆయన కాస్ట్యూమ్స్, ఆయన హెయిర్ గాని, ఆయన హెయిర్ స్టైల్, హరిశంకర్ గారు చెప్పినట్టు ఆ హెయిర్ ఇలా వేవ్ అవుతుంటే ఫ్యాన్స్‌కొచ్చే జోష్ అంతా ఇంత కాదు. అలాగే ఆ ఫైట్స్‌లో ఆయన కత్తి ఐ మీన్ స్పియర్ హెడ్‌ని దాన్ని తిప్పుతూ హ్మ్. ఇచ్చిన ఇంపాక్ట్ గాని, మ్యాన్ అసలు నాకు తెలిసి ఇట్ విల్ బి లైక్ ఆహ్, రికార్డ్స్ అన్నీ గూడా నాకు నేను ఒక రీసెంట్‌గా కొద్ది రోజుల క్రితం నేను చూసాను ఒక ఇంటర్వ్యూ అండి. ఏదైతే 'నైజాంలో' 'ఖుషి' అనే సినిమా 2001లో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న అప్పుడు ఆయన తీసుకున్న వ్యక్తి మాట్లాడుతూ చెప్పారనమాట. ఫస్ట్ డే కలెక్షన్సే 2.5 కోట్లు, 3 కోట్లు అని చెప్పి ఆయన చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, వి ఆర్ టాకింగ్ అబౌట్ ఎప్పుడు 2001 ఇంటూ 'ఖుషి' సినిమా. ఆయన స్టామినా అలాంటిదండి అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు, ఇక్కడ 2000 ఐ మీన్ ఆల్మోస్ట్ 23, 24 ఇయర్స్ బ్యాక్, ఇక్కడ ఇవాళ 2025లో ఇప్పుడు ఇంత పాన్ ఇండియా, ఇంత గ్లోబల్, మన తెలుగు సినిమా గ్లోబల్ రీచ్ వచ్చేసినప్పుడు ఆ కలెక్షన్స్ కి అసలు నిజంగా చెప్తున్నాను అవధులు ఉండవు. అండ్ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఫస్ట్ టైం నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు చూస్ చేసిన ఫస్ట్ మైథిలో ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మీద వస్తున్న సినిమా అనుకుంటా. హ్మ్. యెస్. ఆ సినిమా ఆయన ఇస్తున్న సబ్జెక్ట్ వాట్ యు కాల్ ఎన్హాన్స్మెంట్, ఆయన పెర్ఫార్మెన్స్ తో కానీ, ఫైట్స్ తో కానీ, ఎక్స్ప్రెషన్స్ తో కానీ వచ్చే ఇంపాక్ట్ ఇంకా కన్నుల విందే అండి బాబోయ్! సూపర్ ఎంజాయ్. 'హరిహర వీరమల్లు' విల్ రాక్. ఓకే. ఇప్పుడు మీరు హిట్ అనే పదం వాడనప్పటికీ మీరు చెప్పే విధానంలో అర్థమైపోతుంది ఇది ఎంత సూపర్ హిట్టో. అయితే 'హరిహర వీరమల్లు' ఒక ఎత్తైతే, ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కి మరో పండగండి అసలు. డబుల్ ధమాకా అన్నట్లు ఉంది ఈ ఇయర్ అయితే మాత్రం. అవును. ఇప్పుడు మనకి జూలైలో 'హరిహర వీరమల్లు' అలాగే సెప్టెంబర్‌లో 'ఓజీ' కూడా రిలీజ్ అవ్వబోతుంది. అసలు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అయితే మూవీ ఏదైనా సరే 'పవన్ కళ్యాణ్' ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కూడా థియేటర్‌లో 'ఓజీ ఓజీ' అని అరుస్తూ ఉంటారు. ఓకే. అంటే ఒక హీరోకి ఆహ్ ఒక హీరో నుంచి ఫ్యాన్ ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారో అన్ని క్వాలిటీస్ 'ఓజీలో' ఉన్నట్లు తెలుస్తుంది. మరి అంటే 'ఓజీ' ఆల్రెడీ కొంచెం బిజినెస్ కూడా అయినట్టు తెలుస్తుంది. మరి దాని గురించి ఏమైనా వివరిస్తారా? బిజినెస్ అసలు ఆ ఫిగర్స్ చూస్తేనే మైండ్ బ్లోయింగ్ ఫిగర్స్ అయ్యి. అసలు ఓజీ ఇచ్చిన బిజినెస్ ఫిగర్స్ చూస్తే మాత్రం 'దిల్ రాజు' గారు నైజాంలో తీసుకున్న 70 కోట్లు ఫిగర్ ఇది జస్ట్ బిగినింగ్ అండి. తర్వాత రేపు సూపర్ హిట్, డూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత హ్మ్. అదర్ రైట్స్ శాటిలైట్స్ కానీ, ఓటీటీ రైట్స్ కానీ అమాంతం స్కైల్ విత్ లిమిట్. చెప్తున్నా కదండీ! 5 ఏళ్లుగా గత 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రాకుండా ఏదైతే ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్‌కి, మాలాంటి వాట్ యూ కాల్ జుబిలెంట్ అండ్ సిన్సియర్ హానెస్ట్ ఫ్యాన్స్‌కి ఈ ఇయర్ మీరన్నట్టుగా డబుల్ ధమాకా. యెస్, యాక్టర్ అనేవాడు ప్రతి ఒక్క జోనర్ అటెంప్ట్ చేయాలి. హ్మ్. అది హిస్టారికల్ మూవీని చేస్తున్నప్పుడు దాంట్లో ఇచ్చే థ్రిల్, దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ అదొక ఎత్తు. ఓజీలో వచ్చే ఆ టీనేజ్ ఒక, ఎందుకంటే సుజిత్ డైరెక్షన్‌లో ఏదైతే ఆయన ఇచ్చే బ్యాక్ డ్రాప్‌లో ఇచ్చే ఒక వాట్ యూ కాల్ ఫైర్ బ్రాండ్ మూవీస్ ఏదైతే ఆయన తీసుకుంటూ వస్తున్నాడో, హ్మ్. అండ్ విత్ గుడ్ స్టైలిష్ ట్రెండీగా లుక్స్ ఉంటాయి ఆయన తీసే యెస్. అటెంప్ట్స్. యెస్. హ్మ్. సో ఖచ్చితంగా ఆ కాంబినేషన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీని ఆయన ఊహించటం అనే తెర మీద ఆయన ఫ్రేమ్ అండ్ షాట్ ఒక్కటి చాలండి. ఒక్క ఫ్రేమ్, ఒక షాట్ చాలండి. 2, 3 అవర్స్‌లో
ఒక్క ఫ్రేమ్ ఒక్క షాట్ చాలండి మూవీ పద్దాక మళ్ళీ రిపీటెడ్ గా సినిమా చూడటానికి. జస్ట్ ఇప్పుడు ఒక షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పోస్టర్ కే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుందని తెలుస్తుంది. ఓకే. మరి ఇప్పుడు ఓజీలో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే ఇట్ బి వెరీ ట్రెండీ. సబ్జెక్ట్ మనకి రివీల్ అవ్వదు. మన స్టోరీ మనకి తెలియదు. బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ ఏం తెలుస్తుందంటే మనకి ఇట్ యూత్ ఆడియన్స్ కి ఎవరైతే స్టూడెంట్స్ కి ఎవరైతే ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఇన్నేళ్లుగా వాళ్ళకి కావాల్సిన కనుల విందు ప్రోగ్రాము మూవీస్ నన్ అదర్ దెన్ ఓజీ. ఒక్కటండి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఎందుకు అంత ట్రెండీగా ఉంటాయంటే ఆయన స్టైలిష్ లుక్ ఒకటి, ఆయన క్యారీ చేసే అటైర్ కాస్ట్యూమ్స్ కూడా కొన్ని మూవీస్ అయితే ఐ రిమెంబర్ ఆయన ఖుషి అనే సినిమాలో ఆయన బ్యాగ్ వాస్ ట్రెండీ. ఆ టైంలో బ్యాగ్ ఆయన వేసుకున్న కాలేజ్కి వెళ్ళే బ్యాగ్ ఇట్ బికమ్ లైక్ ఏ సీ వేవ్ చేంజ్ అనమాట. ఒక మొత్తం ఒక సముద్రం లాగా కెరటం అని వచ్చినట్టు వచ్చింది అక్కడ ట్రెండ్స్ యూత్ లో. సో ఇవాళ ఆ సబ్జెక్ట్ ని టచ్ చేస్తూ ఒక ట్రెండీ సబ్జెక్ట్ ని టచ్ చేసుకుంటూ ఓజీ లాంటి టైటిల్ తో సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం అంటే సుజిత్ గారి డైరెక్షన్ లో స్కై ఇస్ ది లిమిట్, జస్ట్ రాక్. ఆ థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో అక్కడ ఉండాలి, ఆ థియేటర్ లో ఉండాలి, మన వంతు పాత్ర పోషించాలి అక్కడ యాజ్ అన్ ఆడియన్స్ ఖచ్చితంగా. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యూష గారు, అండ్ టు ఆల్ ది రెడ్ టీవీ వ్యూయర్స్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ లాట్. హ్యావ్ ఎ గ్రేట్ ఫన్ టైమ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.